guys, now I am going to teach you verbs. Okay, verbs are nothing but action words. Verbs అంటే ఏంటంటే యాక్షన్ వర్డ్స్, చేసే పనులు, చెప్పే పదాలు. మనం చేసే పనులని చెప్పే పదాలని వర్బ్స్ అంటాము. సో ఈ వర్బ్స్ అనేవి మనకందరికీ తెలుసు. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అనేవి మెయిన్ వర్బ్స్గా ఉంటాయని. ఓకే, సో ఇందులో కూడా మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి, కైండ్స్ ఉంటాయి గైస్, రకాలు. ఓకే, ఐ విల్ టీచ్ యూ సమ్ ఆఫ్ దెమ్. ఫస్ట్ వన్ ఐ విల్ టెల్ యూ రెగ్యులర్ వర్బ్స్. వీటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాము. రెగ్యులర్ రెగ్యులర్ అంటే అంటే నేను ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ, రెగ్యులర్గా వెళ్తాను అంటే ఆబ్సెంట్ చేయకుండా, అంటే ఊరికే ఆబ్సెంట్ చేయకుండా. ఓకేనా, 1 or 2 days లీవ్ తీసుకున్నా కూడా దాన్ని రెగ్యులారిటీ కిందనే చూస్తాం. సో రెగ్యులర్ వర్బ్స్ అంటాం వీటిని. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ వాక్ అని ఉందనుకోండి, వాక్. ఈ వాక్ అనే దానికి మీరు ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్. ఇన్స్టాగ్రామ్ ఫేమస్ మ్యామ్, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్ మ్యామ్. ఓకే మ్యామ్. రైట్, వాక్కి మీరు ఈడీ యాడ్ చేస్తే, వాక్ అనేది V1, దీనికి మీరు ఈడీ యాడ్ చేస్తే ఏమవుతుంది, వాక్డ్ అవుతుంది. అంటే జస్ట్ V1కి ఈడీ యాడ్ చేయడం ద్వారా మీరు V2 కానీ V3 కానీ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే గైస్, అంటే V2నే V3 కూడా. మేడం మళ్ళీ మీ డివైస్ అన్మ్యూట్ అయింది, నాయిస్ వస్తుంది మేడం. సో వాక్కి ఈడీ కలిపితే వాక్డ్ అయింది, అలాగే V3 కూడా వాక్డే అవుతుంది కదా. ఓకే, సో వీటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఎందుకు అంటే ఇక్కడ వాక్ అని ఉంది గాయస్, ఇక్కడ వాక్ ఉంది, జస్ట్ ఈడీ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ కూడా వాక్ అని ఉంది, అంటే ఇది రెగ్యులర్ వర్బ్ అని అర్థం. ఓకే గాయస్, ఈ టైప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ చాలా ఈజీ నేర్చుకోవడం. ఎందుకంటే వర్బ్ 1 ఒక్కటి వస్తే చాలు, ఈడీ పెట్టేయడం ఈజీ కదా మరి. సో దిస్ టైప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ ఆర్ ఈజీ టు లర్న్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్, IRR, రెగ్యులర్. ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ అంటాము. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. సపోజ్ గో, గో ఇక్కడ ఉంది, వెంట్ అనేది ఇక్కడ వచ్చింది, గాన్ అనేది V3కి వచ్చింది. సో చూడండి, దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఒకదానికొకటి పోలికనే లేదు అసలు కదా. ఇలాంటి వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవడం కొంచెం ప్రాబ్లం గాయస్. ఓకే, అంటే ఇవి నేర్చుకుంటే అంటే ఇవి చాలా ఈజీ, వీటిని ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇవి నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్ అవుతాము. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయ్యేది. దీస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్. వెంకట్ సార్, సమ్ ఆర్ కనెక్టెడ్ 112233 నెంబర్. ఈజ్ ఇట్ యువర్ బ్యాచ్? ఎవరిది ఒకసారి అన్మ్యూట్ మీ వీడియో ఆన్ చేయండి, అన్మ్యూట్ చేయండి. డివైస్ నేమ్ ఈజ్ 112233. We don't know madam who is. ఓకే, మీరు అన్మ్యూట్ చేయకపోతే నేను మిమ్మల్ని రిమూవ్ చేస్తాను గాయస్. ఎవరైనా సరే మీది ఏ బ్యాచ్ నాకు చెప్పండి ఒకసారి. 112233 డివైస్ నేమ్. ఓకే రైట్, ఐఎమ్ రిమూవింగ్ యూ. నేమ్ ఎడిట్ చేసుకోమంటే చేసుకోరు. రైట్, ఓకే డన్. ఓకే, ఈ టైప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ మనం నేర్చుకుంటే చాలా మంచిది. ఇవి నేర్చుకోవాలి. ఇంకొక టైప్ ఉంటాయి గాయస్, థర్డ్ టైప్. ఇవి సేమ్ ఉంటాయి. ఇప్పుడు మేడం చెప్పారు కదా, అర్చన మేడం, కట్ కట్ కట్. ఇవి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే V1 వచ్చిందంటే V3 కూడా వచ్చినట్టే, అంటే V2 V3 కూడా వచ్చినట్టే. ఇలాంటి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవి థర్డ్ టైప్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టైప్ వర్బ్ ఫార్మ్స్ ఏంటి అంటే రన్, ర్యాన్, రన్. V1
V3 సేమ్, V1 V3 సేమ్గా ఉంటాయి. ఓకే, ఈ టైప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్. అలాగే కమ్, కేమ్, కమ్ ఇలా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్ ఈజ్ స్విమ్. స్విమ్ అన్నాను, ఇక్కడ ఐ వచ్చింది చూడండి. స్వామ్, ఏ వచ్చింది చూడండి. స్వమ్. అంటే ఓవెల్స్ మారుస్తేనే ఐ ఉంటే V1, ఏ ఉంటే V2, యు ఉంటే V3. ఎంత ఈజీ కదా ఇంగ్లీష్, ఒప్పుకుంటారా లేదా? ఇంగ్లీష్ ఈజ్ ఈజీ, జస్ట్ మనకు తెలియదు అంతే. సో ఈ ఓవెల్స్ చేంజ్ చేస్తేనే V1 నుంచి V2 V3 వచ్చేస్తాయి మనకి. ఇవి ఇంకొక టైప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ గైస్. ఓకే, సో ఈ వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవడం మీరు వీటి మీద కనుక కాన్సన్ట్రేట్ చేశారంటే ఎలా చేయాలి అనేది ఇందాకే చెప్పాను కదా. మీ డైలీ రొటీన్ రాయండి, ఎక్కడైనా మీరు చేసే ప్రతి పనిని రాసేయండి. దెన్ యూ విల్ బీ ఇంప్రూవ్. ఓకే, అండ్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీ వర్బ్ ఫార్మ్ యూ హ్యావ్ టు నో ఇట్. ఏదైనా తెలియకపోతే దాన్ని తెలుసుకోండి. అన్నీ రాకుండా ఉండవు గైస్. మ్యాక్సిమం మీకు 80% వర్బ్ ఫార్మ్స్ అనేసి వచ్చేస్తాయి. 80% మీకు వచ్చు. కాకపోతే ఏంటి అంటే టైంకి గుర్తురావు అంతే. ఇంకా కొన్ని వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, అవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. వాటిని మనం కన్ఫ్యూజింగ్ వర్బ్ ఫార్మ్స్ అని అనొచ్చు. అంటే నిన్న చెప్పాను అనుకుంటా కదా, సీ, లుక్, వాచ్ అలాంటి వర్బ్ ఫార్మ్స్ అవి నేర్చుకోవాలి, ఏది ఎక్కడ యూస్ చేయాలి. దెన్ ఇట్స్ ఈజీ టు లర్న్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, కంటిన్యూ చేయనా? నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? షల్ వి గో టు అవర్ టాపిక్? Yes, madam. ఓకే, డన్. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు టైం వేస్ట్ చేయకండి వర్బ్ ఫార్మ్స్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలని. యూ హ్యావ్ టు ప్రిపేర్ వర్బ్ ఫార్మ్స్ బై యువర్ ఓన్. మీరు చేసే పనే మీరు చెప్పండి. మీరు ఏం చేసినా సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, క్లాస్ వింటున్నారు. ఐ లిజన్, ఇంతటితో ఆగిపోకూడదు గైస్. నేను వింటున్నాను క్లాస్, ఐ లిజన్ క్లాస్. నేను వింటాను క్లాస్. మీరు ఇప్పుడు హోంవర్క్ రాస్తారు, ఐ రైట్. ఇంతటితో ఆగిపోకూడదు, వెంటనే ఆబ్జెక్ట్ రావాలి. ఐ రైట్ నోట్స్. ఓకే, ఇలా వెంటనే ఆబ్జెక్ట్ కూడా చెప్పగలగాలి. ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేసి ఎక్కడైనా రాసుకుంటే అవి అక్కడే ఉండిపోతాయి. ఓకే, మరి ఏం చేయాలి? జస్ట్ ఫీడ్ దెమ్ ఇన్ యువర్ బ్రెయిన్. అంటే మీరు ఏ పని చేసినా మీరు ఇలా చెప్పుకోండి. ఐ కుక్ డిన్నర్, ఐ గో టు స్లీప్. ఇలా మీకు మీరే చెప్పుకోండి. ఓకే, ఏదైనా చెప్పలేకపోతే దాన్ని తెలుగులో రాసుకొని రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్ గైస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ yesterday negative sentences and questions also. Okay, I'll teach you. If it is possible, I'll teach you negative and questions both at a time. If you don't understand negative, I'll stop here today. Tomorrow I'll teach you question. Okay? Right. So negative sentence we had to arrange like this. Time words are same. Yesterday, last month, last class, last year, like that. And arrange subject. All subjects are applicable here. Anni subjects వర్తిస్తాయి ఇక్కడ. Then arrange didn't. ఓకే, didn't or didn't you may pronounce it. దాన్ని didn't అని కానీ didn't అని కానీ మీరు పలకొచ్చు. Then arrange verb 1. verb 1 మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే didn't వచ్చింది కాబట్టి verb 1. పాజిటివ్లో V2తో నేర్చుకున్నాం కదా నిన్న. సో పాజిటివ్ V2 ఫామ్ ఉంటుంది, నెగిటివ్ didn't ప్లస్ V1 ఉంటుంది. అంటే didn't వచ్చినప్పుడు V1 మాత్రమే యూజ్ చేయాలి. సో మెనీ ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్ హియర్ గైస్. యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి.
డింట్ వచ్చినప్పుడు V1 యూజ్ చేయాలి. అంటే నిన్న నేను ఈ పని చెయ్యలేదు అని చెప్పాలి అంటే డింట్ ప్లస్ V1 మాత్రమే చెప్పాలి. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్. యువర్ నెగటివ్ సెంటెన్స్ విల్ బి అరేంజ్ దేర్. సి yesterday I నా అని చెప్తే ఈజీ కదా, మనకి మనం చెప్పుకోవడం ఈజీ. yesterday I didn't, నిన్న నేను చేయలేదు. ఏంటది? రైట్, నిన్న నేను రాయలేదు. ఏంటి? హోంవర్క్. yesterday I didn't write homework. ఓకే, ఈ సీక్వెన్స్ని నోట్ చేసుకోండి. సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నెగిటివ్ సీక్వెన్స్ ఆఫ్ ఎస్టర్డే ఫామ్. సో ఇది రాసుకున్న తర్వాత దీని ప్రకారం మీరు అరేంజ్ చేయాలి. మీకు మిస్టేక్, నేను కూడా అలాగే చెప్తున్నా చూడండి. టైం వర్డ్కి టైం వర్డ్, సబ్జెక్ట్కి సబ్జెక్ట్, డింట్ డింట్, వర్బ్ 1 వర్బ్ 1, ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్. యూ డోంట్ కమిట్ మిస్టేక్ ఇఫ్ యూ డూ సో. ఇలా చేస్తే మీరు మిస్టేక్ అనేది చేయలేరు. ఓకే, గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు నేను ఇలా ఒక సెంటెన్స్ అడుగుతాను తెలుగులో, మీరు ఎవరైనా నెగిటివ్లో నాకు చెప్పండి, అంటే ఈ సీక్వెన్స్లో నాకు చెప్పండి. ఓకే, నిన్న నేను మూవీ చూడలేదు. నిన్న నేను చూడలేదు అనాలంటే ఏమనాలి? దాని ముందు డింట్ పెట్టండి. నిన్న నేను చూడలేదు మూవీ. ఎనీ వన్ ఆఫ్ యూ ట్రై. నిన్న. Yesterday I didn't watch movie, ma'am. ఎస్, కరెక్ట్ మేడం, గుడ్. yesterday I didn't watch మూవీ. నిన్న నేను లంచ్ తినలేదు. Yesterday I didn't eat dinner. ఎస్, నేను లంచ్ అన్నా మీరు డిన్నర్ అన్నారు అంతే. డిడింట్ ఈట్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో అలా చెప్పాలి. షల్ ఐ కంటిన్యూ క్వశ్చన్ గైస్? క్వశ్చన్ కూడా చెప్పేయాలా? ఇది అర్థమైతే క్వశ్చన్ చెప్తాను, ఇది అర్థం కాకపోతే ఇక్కడే ఆపేద్దాం. షల్ ఐ టీచ్ యూ క్వశ్చన్? Okay, ma'am. రైట్. ఓకే ఓకే మేడం, mute your device. After speaking you had to mute your devices guys. Okay, so did, yesterday form of question we use did. ఓకే, డిడ్ అంటేనే yesterday అని అర్థం చేసుకోండి. ఎందుకు అంటే చూడండి, డూ అంటే V1, డూ, డిడ్, నెక్స్ట్ డన్. సో V2 కదా ఇది. సో డిడ్తో మనం అరేంజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో డిడ్ అంటే పాస్ట్, ప్రజెంట్, పాస్ట్ కదా. సో పాస్ట్ అని అర్థం, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిడ్ ఆఫ్టర్ యూజ్ సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్తో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ అరేంజ్ చేయాలి. దెన్ అరేంజ్ వర్బ్ 1 ఓన్లీ. ఎందుకు అంటే డిడ్ వచ్చింది, డిడ్ వచ్చినప్పుడు వర్బ్ 1 యూజ్ చేయాలి. డింట్ వచ్చినప్పుడు వర్బ్ 1. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ V2. ఓకే, ఆబ్జెక్ట్ ప్లస్ టైం వర్డ్. ఇఫ్ యూ అరేంజ్ లైక్ దిస్ యువర్ క్వశ్చన్ విల్ బి అరేంజ్ ప్రాపర్లీ. ఓకే, do concentrate everyone. Did, here Ramu join to class yesterday. నిన్న రాము క్లాస్కి జాయిన్ అయ్యాడా? ఓకే, సో వీఆర్ హ్యావింగ్ 2 ఆన్సర్స్. ఎస్ పాజిటివ్, నో నెగటివ్. ఎస్ రాము. ఇక్కడ V1 వచ్చింది క్వశ్చన్లో, ఎందుకంటే డెడ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ V2 ఫామ్ రావాలి. క్వశ్చన్లో వచ్చిన V1కి V2 చెప్పాలి. ఇక్కడ రాము జాయిన్డ్. ఓకే, టు క్లాస్ ఎస్టర్డే. రాము జాయిన్ అయ్యాడు క్లాస్కి నిన్న. నో, రాము డిడ్ క్వశ్చన్ కదా. సో డిడ్ పక్కన ఎన్టీ పెడితే ఇక్కడ నెగటివ్ వస్తుంది మనకి. సో డింట్.
ఇక్కడ మళ్ళీ V1 ఏంటి V1 జాయిన్, ఇది V2, మళ్ళీ ఇది V1 to class yesterday. Did Ramu join to class yesterday? Yes, Ramu joined to class yesterday. No, Ramu didn't join to class yesterday. ఓకే గైస్, ఇలా క్వశ్చన్ అరేంజ్ చేసి పాజిటివ్ నెగిటివ్ రాసుకోవాలి. ఇక్కడ మీరు మాత్రం ఇవి రాసుకున్న తర్వాత వర్బ్ అండర్లైన్ చేసి V1 V2 V1 ఇలా రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అరేంజ్ చేసి ఇలా రాసుకోండి. మీరు మిస్టేక్ పోతే అక్కడ చూసుకోవచ్చు. ఓకే, అదర్వైజ్ రైట్ డౌన్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. ఓకే, ఆఫ్టర్ యూ రైట్ డౌన్ you can arrange questions like this with remaining subjects. Okay, so your homework is, guys, today's your homework is arrange any 3 questions, write positive and negative answers, record and send me. That's your homework. Ditto 3 questions arrange chesi పాజిటివ్ నెగిటివ్ రాసేసి రికార్డ్ చేసి సెండ్ చేయండి. దట్స్ యువర్ హోంవర్క్. ఓకే గైస్, ఎనీ మోర్ డౌట్స్ ఎనీవన్ ప్లీజ్ ఆస్క్ మీ. నో డౌట్స్? No doubt, madam. Okay, so that's Yes, it madam. for, yes sir, so that's it for today's our class, guys.